ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోనూ పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోనూ పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా కూడా పీస్ ఆఫ్ సింబల్ గా అంటే శాంతి కాముకుడుగా మారారా అంటే ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచ దేశాల్లో కూడా ఎలాంటి సమస్య ఎదురైనా కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే అవుననే సమాధానం వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసుకుంటే గడిచిన కొద్దేళ్లుగా అటు ఉక్రెయిన్ రష్యా వారికి కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలని కోరారు. అనంతరం కూడా రష్యా వెళ్లి కూడా మంతనాలు కూడా జరిపారు. దీంతో పాటు దౌత్యపరంగా కూడా ఎన్నడూ లేని విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే దౌత్యపరంగా పలు పాలసీలు కూడా కొత్త పాలసీలు తీసుకువస్తున్నారు. సో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడ అనిశ్చితి నెలకొని మోదీయే దిక్సూచిగా కూడా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. దానికి మనము కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. 2017లో ఇజ్రాయెల్ విజిట్ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా కూడా భారతదేశ ప్రధానిగా కూడా అధికారిక హోదాలో కూడా ఇజ్రాయెల్ విజిట్ చేసిన మొదటి ప్రధానిగా కూడా చరిత్రలో ఎక్కారు నరేంద్ర మోదీ. ఆయన తమ దేశానికి వచ్చిన గుర్తుగా చిహ్నంగా కూడా ఒక స్టాంప్ కాయిన్ నాణాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం కూడా అటు పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యలున్నా కూడా అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అటు ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ అటు పాలస్తీనా గురించి కూడా దౌత్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా పలు వేదికలకు కూడా మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని కూడా
చెప్పడము, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా, ఎక్కడ క్రైసిస్ అయినా, రీసెంట్ గా మాల్దీవ్స్ కూడా చూసుకుంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కూడా అక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా భారతదేశాన్ని అపకీర్తి తెచ్చేలా ప్రయత్నం చేసినప్పటికీ నరేంద్ర మోదీ ఎక్కడ కూడా చిన్న దేశమైనా కూడా ఒక్క మాట కూడా నోరు మెదపకుండా, వారిపైన ఎలాంటి మాట కూడా అనకుండా చిన్న దేశాన్నైనా కూడా ఆయన మౌనం పాటించారు. అనంతరం కూడా చైనా అక్కడ డెట్ ట్రాప్, మళ్ళీ అక్కడ డెట్ వాళ్ళకి లోన్లు ఇచ్చి మాల్దీవ్స్ ని కూడా లోపరుచుకోవాలని చూసినా కూడా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కూడా స్వయంగా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి వచ్చి మీరే మాకు తోడుండాలి, మీరే మాకు సహాయం చేయాలని, ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఇటు ఫారెన్ పాలసీల తర్వాత పలు వేదికలకు కూడా చెప్పారు, ప్రపంచమంతా ఒక కుటుంబము, వసుదైక కుటుంబము, అన్నదల సోదరి మళ్ళా ఉండాలి అని కూడా పలు వేదికల మీదుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలిపించిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్టు ఇటు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా మోదీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఏకంగా ఉక్రెయిన్ ఇండియన్ ఢిల్లీలో ఉక్రెయిన్ ఎంబసీ నుంచి డిప్లొమాట్ కూడా నరేంద్ర మోదీ ఒక్కరే ఈ యుద్ధాన్ని ఆపగలుగుతారని కూడా స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యుద్ధాన్ని కూడా ఆపేటందుకు కూడా నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోదీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్ లో కూడా పర్యటించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ రోజు బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ప్రస్తుతము అగర్తలా నుండి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ లేదా కోల్కతాకు కూడా షేక్ హసీనాను కూడా తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక దిక్సూచిగా, అలాగే పీస్ ఆఫ్ సింబల్, పీస్ ఆఫ్ గెస్చర్ గా కూడా, ఒక శాంతి కాముకుడిగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. మరోవైపు మన దేశంలో రాజకీయం చూసుకుంటే ఇప్పటిదాకా కూడా ఒక కేటగిరీ, ఒక వర్గానికి కూడా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ మైగ్రెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ కూడా ఓవర్ నైట్ వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ ఇలా అన్ని కూడా ఇచ్చుకుంటూ తన ఓటు బ్యాంకు కోసం కూడా ఇమిగ్రెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. ఆమె ఒక అపవాద కూడా మూట కట్టుకుంది. ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశీలు రిఫ్యూజీస్ గా భారతదేశానికి వస్తున్నారో ఇప్పుడు ఆ దేశ ప్రధానియే భారతదేశంలో ఆశ్రయానికి రావడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా కూడా బౌద్ధ మత పెద్దగా చెప్పుకునే దలైలామా కూడా చైనా నుండి థ్రెట్ ఉండడము, చైనాతోని తన ప్రాణికి హాని ఉందనను, ధర్మశాలలో ఇప్పటికీ కూడా దలైలామాకి కూడా అక్కడ ప్రత్యేకంగా ఒక ఆశ్రమము, భారతదేశ బలగాలు కూడా ఆయనని రక్షిస్తూ వస్తున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇన్ని రోజులు అంటే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు భారతదేశం ఒకలా ఉంది, నరేంద్ర మోదీ ప్రధానిగా చేపట్టాక కూడా భారతదేశ స్థితిగతులు మారాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ కూడా దానికి చూసుకోవచ్చు. రీసెంట్ గా కూడా అజర్బైజాన్ తో పాటు పక్కన ఉన్న అర్మేనియా కూడా యుద్ధం జరిగితే కూడా అప్పుడు భారతదేశం కూడా బాధ్యతగా నిలిచింది. ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి కూడా హమాస్ కి జరుగుతున్న యుద్ధంలో కూడా మొదటగా కూడా భారతదేశం నుండి అధికారిక ప్రకటన కూడా వెళ్ళింది. తీవ్రవాదులు చేస్తున్న ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఈ తీవ్రవాద చర్య ఎక్కడున్న ప్రపంచ వ్యాప్తంగా కూడా దీన్ని సమూహించాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా యూరోపియన్ యూనియన్ వెళ్ళినా ఇటు ఫ్రాన్స్ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టేటందుకు, భారతదేశంతో స్నేహంగా వెళ్లేందుకు కూడా పోటీ పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఏకంగా ప్రధాని మోదీని పొగిడిన విషయం తెలిసిందే. అలాగే ఇటలీ ప్రధాని కూడా భారత్ తో సత్సంబంధాలు నెలకొనేటందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా మొత్తంగా చెప్పుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రస్తుతానికి శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారనే దాంట్లో నిస్సందేహంగా ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు. చంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారా అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి.
ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోనూ పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోనూ పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా అంటే అవునని చెప్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోనూ పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ఇదే అంశానికి
అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే గిరిధర్ గారు, చెప్పండి, ఏంటి ఇప్పుడు శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించడాన్ని ఎలా చూడొచ్చు? శాంతి కాముకులు మనం ఎప్పుడు శాంతిని కామిస్తామమ్మా, దాంట్లో ఏం తేడా లేదు. మనకి మన అలాగే ఉంటుంది అది. ఎక్కడ చూసినా కానీ యుక్రెయిన్ సంబంధించి కానీ అలాగే ఇజ్రాయెల్ సంబంధించి కానీ ప్రతి అంశంలో కూడా మనం శాంతినే కామిస్తాం మనం. కాబట్టి దాంట్లో పెద్దగా వాళ్ళు ఎవరో మనకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పాలసీనే ఉన్నది. మనల్ని రక్షించుకోవడానికి కోసం మనకు రక్షణ విభాగం పెట్టుకున్నాము. డిఫెన్సివ్ గానే మన ఫోర్స్ ఉన్నది, కానీ ఎక్కడ కూడా అఫెన్సివ్ గా లేదు. వేరే దేశాలకు వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఏమైనా చేసేటువంటి ఒక పాలసీ మనకు లేదు. అంతటి సైనిక శక్తి మనం పెంచుకోలేదు. మన దేశాన్ని, మన భద్రతను, మన ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి మాత్రమే మనం మన రక్షణ విభాగాన్ని కానీ, మన సైన్యాన్ని కానీ, మన ఫోర్సెస్ కానీ మనం ఉంచాము. కాబట్టి పైపెచ్చు మోదీ గారు ఇంత యుక్రెయిన్ తో కావచ్చు, రష్యాతో కావచ్చు, నెతన్యాహుతో కావచ్చు, వీళ్ళందరితో కూడా చర్చించి శాంతి మళ్ళీ ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. మరి ఇటీవల రష్యా పర్యటన వెళ్ళొచ్చారు, మరి ఉక్రెయిన్ పర్యటన ఎలా కొనసాగే అవకాశం? అదే చెప్పాను కదమ్మా, ఇద్దరి మధ్యలో కూడాను ఏదో ఒక ఘర్షణ వాతావరణం నుంచి మళ్ళీ చర్చించుకునేటువంటి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. చైనా ఒక యాంగిల్ లో వాళ్ళు చేస్తున్నారు. కానీ చైనాని ఇటు సైడ్ మన యుక్రెయిన్ సైడ్ ఎవరు నమ్మరు. కాబట్టి మరి అప్పుడు న్యూట్రల్ గా ఉన్న వ్యక్తి ఎవరు ఉంటే కనుక మోదీ గారే. మిగతా దేశాలన్నీ కూడా ఏదో కూటమిలో ఉన్నటువంటి దేశాలే. అమెరికా కూటమిలో కొంతమంది ఉంటే చైనా, రష్యా కూటమిలో కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎవరిని కూడాను నమ్మలేనటువంటి పరిస్థితి. న్యూట్రల్ గా ఇద్దరితోటి మైత్రి పెట్టుకుని ఇద్దరితోటి కూడా ఒక సమదృష్టి మెయింటైన్ చేసేటువంటి దేశము నేత ఎవరన్నా ఉన్నారంటే మోదీ గారు. కాబట్టి ఆబ్వియస్ గా ఆయన ఆశ. కానీ రెండు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు మూడవ శక్తి ఏదైనా కానీ వాళ్ళు చేయగలిగింది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. మోదీ గారు ఆయన ప్రయత్నాలను తప్పకుండా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ కు వెళ్తారు. యుక్రెయిన్ ని, రష్యాని ఒకటే దృష్టితో చూడకుండా సపరేట్ గా రష్యాకి వెళ్ళారు, మళ్ళీ సపరేట్ గా యుక్రెయిన్ కు వెళ్తున్నారు. యుక్రెయిన్ కు వెళ్ళి కూడా యుక్రెయిన్ లో శాంతి మాటల గురించే మాట్లాడతారు ఆయన. మీరు చర్చల ద్వారా ఏమైనా పరిష్కరించుకోండి, చర్చలే చెయ్యము అంటే కనుక లక్షల మంది చనిపోవడం, ఈ యుద్ధం మీకు మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. కాబట్టి చర్చలు మొదలు పెట్టండి. చర్చలలో మీకు నచ్చింది నచ్చలేదు మాట్లాడుకోవచ్చు, కానీ ముందు చర్చలంటూ ప్రారంభించండి అని ఒక మెసేజ్ ఆయన ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే యుక్రెయిన్ ని ప్రేరేపిస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ డిఫెన్స్ కాంప్లెక్స్ వెస్టర్న్ దేశాల్లో ఉన్నాయో, వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపే దిశగా వాళ్ళకి ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో రష్యాని ఏదో నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీని ముందు తీసుకెళ్తున్నారు. కానీ ఆ దేశ శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. జెలెన్స్కీని వాళ్ళు పావుగా వాడుకుంటున్నారు. కానీ మోదీ గారి ప్రయత్నం ఆయన తప్పకుండా చేస్తున్నారు. ఏదో బాహటంగా మేమేదో చాలా శాంతి తీసుకొస్తామన్నటువంటి ప్రగల్భాలు పలకకుండా క్వైట్ డిప్లొమసీ అంటారు, అలా నిశ్శబ్దంగా శాంతియుతంగా మనం చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. గతంలో కూడా మనకు రష్యా అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది అని చాలా మంది అనుకుంటే పుటిన్ తోటి మాట్లాడి అటువంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పి మనం బ్యాక్ ఛానల్ లో మనం చెప్పాము అని చెప్పి ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ చెప్పారు. మన దేశం నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ అమెరికన్స్ చెప్పారు రష్యాని కొంత వారించగలిగిన శక్తి ఎవరైనా ఉంది అంటే కనుక మోదీ గారు అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, ఆయన ప్రయత్నాలు మోదీ గారు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ దేశ భవిష్యత్ అన్నది ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో, నేటో కూటమి, తర్వాత వెస్టర్న్ కూటమి, వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళు శాంతికి ససేమిరా అంటున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా పరిణామం